అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 50 రోజులు అవుతా ఉంది. ఈ 50 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎక్కువ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 50 రోజుల్లో ప్రభుత్వం ఏం చేయగలదు అంటే ఏం చేయలేదు. అయినా కానీ 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆయన అన్న మాట ప్రకారం జూలై 1వ తారీఖు నాడు 65 లక్షల మంది పెన్షన్దారికి 7,000 చొప్పున పెన్షన్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఇమీడియట్గా పోలవరం పర్యటన, ఆ పోలవరం 5 సంవత్సరాలు కుంటుపడిపోయింది వైసీపీ పాలనలో. దాని మీద ప్రత్యేకమైన నిపుణులను పిలిపించి అమెరికా నుంచి వాళ్ళతో తనకు ఏం చేయాలి ఏంటి అని రూట్ మ్యాప్ తయారు చేసుకుని వాళ్ళందరూ ఇంజనీర్లు పిలిపించి దాన్ని ఏం చేయాలంటే డయాఫ్రామ్ వాల్ కొత్తది కట్టమని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి డయాఫ్రామ్ వాల్ 1000 కోట్లతో కొత్తగా కట్టాలి, దానికోసం అవసరమైన నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. వాళ్ళు అంతేకాకుండా డయాఫ్రామ్ వాల్ కొత్తదాన్ని కట్టుకుంటాకి అంతేకాకుండా సుమారు 12,500 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు విడుదల చేస్తానికి ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టే. అయినా సరే 5 ఏళ్ళలో దాని గురించి అడిగిన వ్యక్తి లేదు కాబట్టి అది కుంటుపడిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం పరుగులు స్థాయిలో అడిగింది. అందుకే ఇమ్మీడియట్ కేంద్ర ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ దానికి 1000 కోట్లు 12,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో సమకూరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది. పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్కి. దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్కి ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి. దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు. ఇట్లాగా కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది. సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి, నేను ఆ వివరంలో వెళ్ళలే. కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్, మేము ఒప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అది తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా. సో గ్రాంటా అని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు. ఒక నిమిషం, నా పోలవరం గురించి నేను మొదలుపెట్టాను కదండి. సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకి ఇప్పటివరకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్లో అన్నీ కూడా క్లియర్ అయిపోయింది. ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్నీ క్లియర్ అయిపోయింది. ఏదో కొంచెం అటుగా మిగిలి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి అది ఎంత హైట్కి ఒప్పుకున్నారో అంత హైట్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరమో అందుకు ముందో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే. మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. అంతేకాకుండా అమరావతి అనేది ఆంధ్ర రాజధాని లేని ప్రజలకి 5 ఏళ్ల పాటు 3 రాజధాని అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి మాయ చెప్పి కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఉన్న 33 మంది ఎమ్మెల్యేలు కూడా చుక్కు ఓడిపోవడానికి కారణం ఈ అమరావతి అనేది చెప్పగలరు. అమరావతిని ఎప్పుడైతే రాజధాని తీశాడో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పతనానికి కారణం
స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఏ రాష్ట్రానికైనా రాజధాని లేని రాష్ట్రం అనేది ఎక్కడైనా ఉందా ఇవాళ భారతదేశంలో? అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాల కన్నా ఎక్కువ రాజధాని కట్టండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చెప్పి తర్వాత ప్రభుత్వంలో వచ్చినాక మాట మార్చాడు. నీ దగ్గర ఉన్న డబ్బులతో కొద్దిగా నిర్మాణం చేసి ఇవాళ ఇబ్బంది వచ్చేది కాదు కదా. అక్కడ చెవులో కట్టడాలు పాడైపోయినాయని ఐఐటి నిపుణులు తీసుకొచ్చి చూపించుకోవాలని పరిస్థితి వచ్చేది కాదు. వాటిని కంటిన్యూ చేస్తే ఒక 3,000 కోట్లు పెట్టి అది కంప్లీట్ అయిపోయాయి కదా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజు కూడా క్షమించడానికి తప్పు చేసిన అమరావతి విషయంలో అది అందరూ కూడా తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఇవాళ అలాంటి అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అక్కడ స్థానికంగా ఉన్న రైతులు 33,000 ఎకరాల ప్రజలు అందరూ కూడా సహకరించి రాజధానికి భూములు ఇచ్చారు. అయితే ఆ భూములు అమరావతి కడదామని స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారం పొందని కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలిసిందే సంగతి చేయాలి. ఇప్పుడు ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు అమరావతికి నాకు నిధులు కావాలని కేంద్రం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు 15,000 కోట్లు ఈ బడ్జెట్లో అప్పిచ్చారా, ఆడు కట్టుకుంటారా, మనం కడతామా తర్వాత, ముందైతే అమరావతి రాజధాని కావాలి. కాబట్టి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పైన ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ అప్పు తెచ్చి రాష్ట్రానికి సమకూరుస్తారు. కేంద్ర ప్రభుత్వం అప్పు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కౌంటర్ గ్యారెంటీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. దానికి అవసరమైన మార్జిన్ మనీ కూడా కేంద్ర ప్రభుత్వం కడతారు, రాష్ట్రాన్ని అడగల. ఈ విషయాలు క్లారిటీగా ఉన్నాయి. అక్కడ మన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో క్లారిటీగా ఉన్నాయి అన్ని విషయాలు కూడా. అలాంటిది కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తారు. ఈ 15,000 కోట్లతో ఈ ఎకనామిక్ ఇయర్లో అమరావతిని ముందుకు తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. నిపుణులు ఐఐటి మద్రాసు, ఐఐటి ఢిల్లీ నుంచి కూడా నిపుణులు తీసుకొచ్చి వాటి బిల్డింగ్ల పరిస్థితి మీద అధ్యయనం చేస్తాను. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. అంతేకాకుండా కృష్ణా గుంటూరు జిల్లాలకు అనుసంధానంగా జగ్గయ్యపేట కంకింజర్ల బడులు 4 బ్రిడ్జిలు కట్టడానికి గతంలో తీర్మానించారు. మళ్ళీ వాటిలో ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఉంది, మిగిలిన 3 కూడా కట్టాలి అని చెప్పి మన సిఆర్డీ మీటింగ్లో తీర్మానం చేశారు. అది కూడా చాలా సంతోషపడ్డారు. కృష్ణా గుంటూరు జిల్లాకి కృష్ణా నది మీద బ్రిడ్జిలు కట్టడం వల్ల నందిగామ, కంకింజర్ల, జగ్గయ్యపేట ప్రజలకి అమరావతి చాలా నేరుగా ఇంటి నుంచి అక్కడ వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అదే ఆ బ్రిడ్జిలు కట్టకపోతే మొత్తం తెలంగాణ నుంచి అయినా విజయవాడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా అమరావతి ప్రభుత్వం చూపిస్తున్నారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్, మన అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. 25,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తానికి గడ్కరీ గారి ఆధ్వర్యంలో అది కూడా ముందుకు వచ్చింది. అది అంతేకాకుండా రైల్వేస్ అమరావతి కూడా రైలు రూట్ తీసుకొస్తానికి ఆల్రెడీ ఎప్పుడో డిపిఆర్ తయారు చేశారు. అది మనం ఆర్కేకి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి సుమారు 9,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్ట్స్ కూడా పరుగులు తీస్తుంది. అంతేకాకుండా జలజీవన్ మిషన్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ వర్క్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ వర్క్స్ కానీ కేంద్ర ప్రభుత్వం సాయం చేసే నిధులన్నీ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అంతేకాకుండా వెనకబడిన జిల్లాలకి అంతకుముందు 7 ఉండే, ఇప్పుడు ప్రకాశం జిల్లాలకు కూడా కలిపి 8 జిల్లాలకి 10 సంవత్సరాలు 50 కోట్లు చొప్పున బ్రాడ్ ఫండ్స్ కరువు నిధుల కింద వాళ్ళు ఇస్తానికి ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది కాకుండా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పనికిహార పథకంలో మీరు ఇచ్చిన 10 దినాలు అయిపోయి మాకు అదనంగా 10 దినాలు కావాలంటే 8 కోట్ల 10 దినాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అసెంబ్లీ పెట్టి. అంతేకాకుండా పట్టాదారు పాస్ పుస్తకాల మీద
జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉండేది తొలగించి ప్రభుత్వం ముద్రతో రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు ఇస్తామని నిర్ణయం చేయడం జరిగింది. పారిపోయిన పరిశ్రమల్ని కూడా మళ్ళా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికరణ జరగాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి చర్యలు చేపడతా ఉన్నారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసి 100 సెంటర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. మొన్న అన్నారు రంపటి రాంబాబు గారు ఏమని మొదటి నెల ఇచ్చాడు, 2వ నెల 3వ నెల ఇస్తాడో ఎవడో చూద్దాం 4,000 కడిగి అన్నాడు. 2వ నెల కూడా ఇచ్చాడు ఆగస్టు 10వ తారీఖు నాడు. దిగ్జయ్ పొద్దున మొదటి సాయంత్రానికి 96% ఫంక్షన్స్ వితౌట్ వాలంటీర్స్ ప్రభుత్వ ఎంప్లాయీల ద్వారా ఇచ్చాడంటే దాన్ని చంద్రబాబు. అనుభవం ఉన్నవాడికి అనుభవం లేనివాడికి ఏముంటుందో అనేది ఆలోచిస్తే ప్రజలు 50 రోజుల్లో ఎన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. నిన్న కలెక్టర్ల మీటింగ్ పెట్టారు. దిశ నిర్దేశం చేశారు కలెక్టర్లందరికీ. ప్రభుత్వం పరుగులు తీస్తాను. ఆంధ్రప్రదేశ్లో అన్నిటికైనా కూడా ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు. దీనికోసం ఇంతకుముందు ఎవరైనా మాట్లాడాలంటే ఒక టీవీ ముందుకు వచ్చి మాట్లాడాలన్నా, ఒక ఫోన్లో మాట్లాడాలన్నా, ఎవడు రికార్డ్ చేస్తాడో ఎవడు ఏం చేస్తాడని భయంతో బతికారు. వాక్ స్వాతంత్రం లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు, అన్నింటినీ అరాయించింది గత ప్రభుత్వం. అన్నింటినీ కూడా భిన్నంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పీస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా బతుకుతానని చెప్తాకి ఇది ఒకటిసారి ముందు స్వేచ్ఛను ఎవరైతే దహించి వేస్తాడో మనిషి దాన్ని తట్టుకోలేడు. మనిషి అన్నిటికన్నా స్వేచ్ఛ జీవి. మనకున్న ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పది వాక్ స్వాతంత్రం. ఆ వాక్ స్వాతంత్రాన్ని గత ప్రభుత్వం తీసివేసింది అనేది చెప్పక తప్పదు. అంతేకాకుండా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ భాషా విధానంలో కూడా ఎక్కడా కూడా డిసిప్లైన్, ఎక్కడ తప్పు జరిగితే ఊరుకోను, మీరు ప్రజలకు సేవకులు, ప్రజల్లోకి వెళ్ళి పనిచేయండి, ప్రతిరోజు కూడా గ్రామాలు సందర్శించండి, గ్రామాల్లో ఉన్న సమస్యను పరిష్కరించండి అని ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. ఇది కదా ప్రజా ప్రభుత్వం అంటే అని ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. 50 రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు చేశారంటే రాబోయే రోజుల్లో ఎన్ని వంటలు చేస్తారో చంద్రబాబు నాయుడు గారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు కోరుకునేది అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం కంప్లీట్ కావాలి. ఈ 2 ప్రధాన ప్రజల కోరికలు. కడవ సంక్షేమ పథకాలు కూడా అన్ని ప్రభుత్వాలు ఇచ్చి మీరు ఇస్తారు. అదే నా మీద నమ్మకం అయితే అందరికీ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.